సొగస్యుడి తర్మ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మనం కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూమ్ లో లేటెస్ట్ డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకు సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ముందుగా మీకు దేవి నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు ఈ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు, ఫ్యాన్సీ, ఆల్ వెరైటీస్ చూద్దాం సారీస్ కి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి పట్టు అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి దసరా కాబట్టి మెయిన్ పట్టు శారీస్, అలాగే మ్యారేజెస్ కూడా మనకి బ్రైడల్ వేర్ కి కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి బ్రైడల్ వేర్ కి చాలా బాగుంటుంది. అంటే ఎంగేజ్మెంట్ కి, రిసెప్షన్స్ కి ఈ టైప్ శారీస్ అనేది ఏంటంటే మనకి లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా క్యారీ ఆల్ ఓవర్ ఉంటుంది. మనం రెగ్యులర్ గా చూసే పింక్ కి ప్యారెట్ గ్రీన్ ఇలా చూస్తుంటాం. ఇప్పుడు వచ్చేసి బాటిల్ గ్రీన్ ఇచ్చారనమాట. కాంబినేషన్ కూడా మనకి ఏంటంటే కొంచెం డార్క్ బాటిల్ గ్రీన్ తీసుకున్నారు. మనకి 2 వేరియేషన్ ఉన్నాయి. పళ్ళులోనే డిజైన్స్ అనేది మనకి ఇక్కడ చూస్తే క్రీపర్ లాగా మనకి ఒక ఫ్లవర్ క్రీపర్స్ ఇచ్చారనమాట. హాఫ్ పార్ట్ అది గోల్డ్ జరీ అండ్ ఎల్లో థ్రెడ్ వర్క్, పింక్ థ్రెడ్ వర్క్ యూస్ చేసాము. అటు సైడ్ వచ్చేసి టోటల్ గా మనకి జరీతో ఫ్లవర్స్ ఇచ్చేసారు మనకి. అంటే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డాట్స్ టైప్ లో మనకి కలర్ వేరియేషన్ ఇచ్చారనమాట ఫ్లవర్ లో. ఇది మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది గ్రీన్ కలర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్, పైన బోర్డర్ అనేది మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు, కడీ బోర్డర్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ క్రీపర్ అంతా కూడా మనకి పింక్ మీద ఆల్ ఓవర్ డిజైన్. ఇక్కడ వచ్చేసి మనకి క్రాస్ లైన్స్ లాగా ఒక క్రీపర్ గోల్డ్ కలర్ తో తీసుకొని దానికి మనకి గ్యాప్ లో గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట మనకి. ఈ బుటీస్, లీఫ్ బుటీస్ శారీ అంతా ఉంటుంది. మెయిన్ ఈ శారీకి వచ్చేసి మనకి దర్బార్ బోర్డర్ హైలైట్. పైన మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు, కింద దర్బార్ బోర్డర్ ఇచ్చారు. అంటే ఇప్పుడు వచ్చే మనకి పట్టు శారీస్ లో కానీ అన్నిటి కూడా బిగ్ సైజ్ బోర్డర్స్ లైక్ చేస్తున్నారు అనమాట. మనకి ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా బిగ్ సైజ్ బోర్డర్స్ నడుస్తున్నాయి. ఈ దర్బార్ బోర్డర్ ప్లెయిన్ గోల్డ్ కలర్ టిష్యూ తీసుకున్నారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. మనకి ఆల్ ఓవర్ శారీ ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఏంటంటే కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. పట్టులో కూడా అంటే మనకి పింక్ నచ్చని వాళ్ళకి ఏంటంటే బ్లూ కలర్, ఇట్లా కలర్స్ అనేది మనకి చాయిస్ ఇస్తున్నాం అనమాట. దీంట్లో మనకి ఏంటంటే గ్రీన్ కలర్ బ్లౌజ్ కలర్ ఇచ్చారు, బాటిల్ గ్రీన్ కలర్. మనకి హ్యాండ్స్ కి వచ్చేసి దర్బార్ బోర్డర్ ఒకటి, చిన్న ప్లెయిన్ కడీ బోర్డర్ ఒకటి కంటిన్యూ చేశారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. అంటే ఇంత హెవీ సారీ మనకు వచ్చేసి 7250 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7250 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి గాంధర్వ పట్టు అన్నమాట. మంచి కలర్ కాంబినేషన్, దట్టు మనకి బిగ్ సైజ్ బోర్డర్స్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ చాలా రేర్ అండి. ఇది మనకి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. లేటెస్ట్ డిజైన్ అన్నమాట గాంధర్వ పట్టులో లేటెస్ట్. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాము. పళ్ళు పాటు కూడా మనం చూసినట్లయితే బ్రిక్ కలర్ కాంబినేషన్, కొంచెం రస్ట్ కలర్ మిక్స్ ఉన్నటువంటి కాంబినేషన్ తీసుకున్నారు. క్రీమ్ కి మనం రెగ్యులర్ గా చూసే పింక్, గ్రీన్, బ్లూ ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ తో మనకి డిజైన్ చేశారు అనమాట. పైన ప్లెయిన్ కలర్, రస్ట్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ మొత్తం మనకి ఏంటంటే డైమండ్ డిజైన్, ఒకటి గోల్డ్ కలర్, ఒకటి పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తో 2 సైడ్స్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ బేస్ తీసుకొని పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ డైమండ్ డిజైన్, దానిపైన మనకి హంసల్ని డిజైన్ చేశారు. అది ఒక 3 హంసల్ లాగా మనకి గోల్డ్ కలర్ జరీతోనే కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్ అనేది. పైన మనకి కొంచెం క్రీమ్ అండ్ రస్ట్ కలర్ మిక్స్ అయితే ఏదైతే షేడ్ ఉంటుందో ఆ షేడ్ మనకి ప్లెయిన్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనం చూస్తున్నట్లయితే షోల్డర్ పార్ట్ ఉంటుంది, కింద కూడా బోర్డర్ ఉంటుంది. సేమ్ బోర్డరే కానీ కొంచెం మనకి సైజెస్ డిఫరెంట్ సైజెస్. గోల్డ్ కలర్ అనేది లెంతీగా కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నారు. అంటే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ కలర్ బోర్డర్స్, సైజెస్ లో డిఫరెన్స్. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ శారీకి మనకి చెక్స్ టైప్ లో, బాక్సెస్ టైప్ లో తీసుకున్నారు అనమాట. బ్లాక్ కలర్ ఇలా ఇచ్చారు మనకి, క్రాస్ లైన్స్, స్ట్రైట్ లైన్స్ మనకి కొంచెం క్రాస్ థ్రెడ్ వర్క్ ఉండేటట్లు మనకి స్ట్రైట్ లైన్స్ తీసుకున్నారు. ప్రతి బ్లాక్ లో డిజైన్ కాకుండా మనకి అక్కడక్కడ వచ్చేసి 3 వేరియేషన్. ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్, బ్లాక్ కలర్, గ్రీన్ కలర్. మొత్తం కూడా బుటీస్ మనకి లీఫ్ బుటీస్ అనేవి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఇది కూడా మనకి ఏంటంటే బిగ్ సైజ్ బోర్డర్ లో ఇది ఒక వెరైటీ అన్నమాట. అంటే కలర్ వేరియేషన్, ఒకటే కలర్ కాకుండా దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి బ్రిక్ కలర్ తీసుకున్నారండి. మనకి బోర్డర్స్ కూడా శారీలో ఉన్న బోర్డర్స్ నే కంటిన్యూ చేశారనమాట. ఓకే, టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది.
దీంట్లో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ 7,825 పడుతుంది. 7,825 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఒక షోరూమ్ ఉంటుంది. అలాగే ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంటుంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనకి దసరా సందర్భంగా అలాగే నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ కూడా ఉంది కాబట్టి టోటల్ గా అన్ని కూడా మనకి న్యూ వెరైటీస్ లాంచ్ చేశారు. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కళాక్షేత్ర పట్టు అన్నమాట. ఇది మనకి కళాక్షేత్రలో మనకి డిఫరెంట్ వెరైటీ. మనం ఫస్ట్ పళ్ళు పాటు చూస్తున్నట్లయితే మస్టర్డ్ ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి కొంచెం ఆరెంజ్ షేడ్ తీసుకున్నారు అనమాట. మనకి ఈ మ్యాంగో ఎల్లో క్రీపర్ లో మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తో లీఫ్ పార్ట్ అంతా తీసుకొని బడ్స్ టైప్ లో మనకి గ్రీన్ అండ్ గోల్డ్ తీసుకున్నారు. ఒక ఫ్లవర్, ఇంకో ఫ్లవర్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. పళ్ళు అంతా కూడా మనకి జరీ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పైన బోర్డర్ వచ్చేసి మనకి 2 కాంట్రాస్ట్ బోర్డర్స్, సిల్వర్ మనకి గోల్డ్ కలర్ 2 కలర్ కాంబినేషన్స్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ మనం చూసినట్లయితే కింద కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. 2 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ రెడ్ కలర్ కాంబినేషన్, ఇది మనకి మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్. దీనిపైన మనకి 2 వేరియేషన్ ఉన్న ఫ్లవర్స్, అంటే మనకి ఓన్లీ లీఫ్ పార్ట్ మాత్రం ఇక్కడ సిల్వర్ కలర్ తీసుకుని ఫ్లవర్స్ గ్రీన్ థ్రెడ్ ఎల్లో కలర్ థ్రెడ్ తో అవుట్ లైన్ మనకి సిల్వర్ ఇచ్చారు. దానికి కాంట్రాస్ట్ గా గోల్డ్ కలర్ లీఫ్ పార్ట్, ఫ్లవర్స్ రెండుకి కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు అనమాట. అంటే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ బంచెస్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే గ్యాప్ లో దగ్గరగానే మనకి శారీ అంతా ఆల్ ఓవర్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది సేమ్ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో. ఓకే, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్, పల్లు కలర్, ఆ పల్లు కలర్ కాంబినేషన్ మంచి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ వస్తుంది. ఓకే, ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి 6,450కే అవైలబుల్ ఉంది. 6,450 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ పట్టు సారీ అండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పసిడి సిల్క్ అన్నమాట. పసిడి సిల్క్ పట్టు ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాము. ఇదిలో వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ సర్కిల్స్ లాగా గోల్డ్ కలర్, ఇక్కడ మనకి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మనకి గోల్డ్ కలర్ తో మనకి సర్కిల్స్, టెంపుల్ డిజైన్, గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్, తర్వాత మ్యాంగో సర్కిల్స్ ఇచ్చారు అన్నమాట. సేమ్ డిజైన్ ని మనకి పింక్ కలర్ మీద కూడా కంటిన్యూ చేశారు. టోటల్ మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ పళ్ళు. శారీ కూడా మనం చూస్తున్నట్లయితే డిఫరెంట్ డిజైన్ అండి. ఈ పసిడి సిల్క్స్ లో చాలా డిజైన్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ అన్నమాట. మనకి ఇది పైన బోర్డర్ వచ్చేసి పింక్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. కింద బ్లూ అండ్ గోల్డ్ మిక్స్ తో మనకి బోర్డర్స్ తీసుకున్నారు. ఇక్కడ కాపర్ సల్ఫేట్ బ్లూ మీద మనకి రుద్రాక్ష డిజైన్ ఇచ్చేసి 2 అవుట్ సైడ్ మనకి కొంచెం కాపర్ గోల్డ్ ఇచ్చారనమాట. ఈ మజంతా పింక్ కలర్ మీద మ్యాంగో డిజైన్, సేమ్ రుద్రాక్ష బోర్డర్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే బ్లూ అండ్ గోల్డ్ టిష్యూ తీసుకొని దానికి మనకి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి. పట్టులో మనకి అవుట్ సైడ్ అంతా క్రేపర్ ఇచ్చి మిడిల్ లో మనకి డీర్స్ ఇచ్చారు. అవి కూడా మొత్తం మనకి బ్లూ కలర్, అక్కడక్కడ గోల్డ్ కలర్ తోనే మనకి డాట్స్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది మనకి మిడిల్ పార్ట్ లో వస్తుంది. ఈ డిజైన్ అనేది కింద చూసినట్లయితే మనకి బ్లూ కలర్ మీద టోటల్ గా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది, గోల్డ్ కలర్ జరీ ఫ్లవర్ తో. మనం పైన చూసిన మ్యాంగో బోర్డర్ ని డబుల్ బోర్డర్ గా తీసుకున్నారు. కింద కడీ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫుల్ డిజైన్ ఆల్ ఓవర్ ఉంటుంది మనకి. అంటే డిఫరెంట్ డిజైన్ ఉంటుంది మనకి. 2 వేరియేషన్, ఒక హాఫ్ పార్ట్ ఏమో బ్లూ కలర్, ఇంకొక హాఫ్ పార్ట్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ పింక్ కలర్ వస్తుంది. డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్. మనకి పైన కడీ బోర్డర్ ఇచ్చేసి గ్రీన్ అండ్ మస్టర్డ్ లైన్స్ ఇచ్చారు. సేమ్ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 7,875 రూపీస్ పడుతుంది. 7,875 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ వచ్చేసి ఇది మనకి జైపూర్ కోటా ప్రింటెడ్ సారీ అన్నమాట. జైపూర్ కోటా ప్రింటెడ్ సారీ. ఓకే, ఇది వచ్చేసి మనకి పైన చూస్తున్నట్లయితే బోర్డర్ ఎల్లో కలర్ అవుట్ లైన్ తీసుకొని గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. మనకి పళ్ళు కార్నర్ లో ఎల్లో కలర్ తో అడ్జస్ట్ ఇచ్చారు అనమాట. లాస్ట్ ఒక చిన్న ప్లెయిన్ బోర్డర్ గా. మెయిన్ ఈ సారీకి మనకి ఈ ప్రింట్ అనేది చాలా హైలైట్. ఇప్పుడు న్యూగా ఈ ప్రింట్లు అనేవి మనకి డిజైన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ పై పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ట్రీ టైప్ లో ప్రింట్ తీసుకున్నారు. మనకి బేస్ వచ్చేసి వైట్ కలర్ మీద టోటల్ గా పింక్ అండ్ గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ మల్టీ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసి మనకి ఒక సీనరీ లుక్ ఉండేటటువంటి డిజైన్ ని మనకి శారీలో ఇచ్చారనమాట. పై పార్ట్ అంతా కూడా మనకి ట్రీ టైప్ ఉంటుంది. మెయిన్ ఈ శారీకి కింద చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫిగర్స్ టైప్ లో డిజైన్స్ తీసుకున్నారు. అదేంటంటే పాట్స్ ని మనకి స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నటువంటి డిజైన్ అనమాట. టోటల్ గా ఈ అనేవి
టోటల్ మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఓకే మొత్తం శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అండి, మనకి సాఫ్ట్ మెటీరియల్, చాలా సాఫ్ట్ ఉంటుంది. ప్లస్ మనకి ఇప్పుడు ట్రెండ్ అంటే ఈ సీనరీ ప్రింట్స్ అనేవి మనకి ఇప్పుడు లేటెస్ట్ ప్రింట్స్ అన్నమాట. ఈ టైప్ ఆఫ్ సారీస్ కి ఏ కలర్ బ్లౌజ్ వేసినా కూడా చక్కగా సెట్ అవుతుంది. అవును, మల్టీ కలర్ బ్లౌజ్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. డిజైనర్ వేర్ గా ఉంటుంది మనకి ఈ ప్రింట్ అనేది. ఓకే, ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇస్తారు మనకి, ఎల్లో కలర్ బోర్డర్ లో మనకి ఎల్లో ఇచ్చారు కదండి, ఒక చిన్న బోర్డర్ లాగా అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు, ఎల్లో కలర్, గోల్డ్ కలర్ కడి బోర్డర్, మల్టీ కలర్స్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో కలర్స్ కూడా ఉంటుంది మనకి, అంటే బ్లౌజెస్ అనేవి కలర్స్ చేంజ్ అవుతుంటాయి. ఇక్కడ ఎల్లో హైలైట్ చేశారు కదా, అలాగే మనకు బ్లూ కలర్ అని, బ్లాక్ కలర్ అని, ఇలా కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1190 రూపీస్, చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. ఓకే, చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. ఈ టైప్ ఆఫ్ సారీస్ మనకి పెట్టుబడికి చాలా బాగుంటాయండి, కలర్ఫుల్ లైట్ వెయిట్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1190 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి పేపర్ సిల్క్ అనమాట. పేపర్ సిల్క్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే గ్రీన్ కలర్ అవుట్ లైన్, ఇక్కడ గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు, జెరీ లైన్స్. పళ్ళు వచ్చేసి మనకి ఏంటంటే జస్ట్ గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ తో జిగ్జాగ్ లాగా పళ్ళు ఎండింగ్ లో మనకి డిజైన్ చేశారు అనమాట. మిడిల్ పార్ట్ అంతా మనకి కలర్ కూడా గ్రీన్ కలర్ అండి, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ పేపర్ సిల్క్ మీద మనకి మనకి మోతీస్ ఇచ్చారనమాట, హాఫ్ మోతీస్ మనకి డిజైన్ చేశారనమాట శారీ అంతా కూడా. మెయిన్ ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ అండి, బోర్డర్ చాలా బాగుంటుంది మనకి, నీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట. ఇదేంటంటే ఇక్కడ చూసినట్లయితే పైన చూసిన బోర్డర్ కంటిన్యూ చేశారు. ఇక్కడ బడ్స్ మనకి ఏంటంటే టోటల్ ఒక ఫ్లవర్స్ అనేవి మనకి గ్రీన్, బ్లాక్, ఆరెంజ్ కలర్ మల్టీ కలర్స్ తీసుకొని దానిపైన బర్డ్స్ 2 బర్డ్స్ ని డిజైన్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుందండి. మరి ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, అంటే ప్లెయిన్ గ్రీన్ కలర్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి ఒక 5-6 కలర్స్ అనేవి అవైలబుల్ సేమ్ డిజైన్ లో ఉంటుంది అనమాట. మనకి హ్యాండ్స్ కి వచ్చేసి హాఫ్ మోతీస్ ని మనకి హ్యాండ్స్ కి డిజైన్ చేశారు. ఇవి ఏంటంటే మనకి లైట్ వెయిట్ కాబట్టి ఏదన్నా పార్టీ వేర్ కి కూడా, బర్త్డేస్ కి అట్లా కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 1470 రూపీస్ పడుతుంది. 1470 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి మణిపూర్ కోటా శారీ అనమాట. మొత్తం కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ గా ఉంటుంది. పైన రా సిల్క్ తీసుకున్నారు, బ్లూ కలర్, పింక్ కలర్ రా సిల్క్, గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఇచ్చారు. ఈ 3 కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే డార్క్ రాయల్ బ్లూ తీసుకొని రాయల్ బ్లూ తోనే మనకి ప్రింట్ ఇచ్చారు, మోడల్. అంటే ఈ ప్రింట్ అనేది మనకి కింద కూడా ఉంటుంది, కొంచెం లెంతీగా తీసుకున్నారు అనమాట కింద సైడ్. సేమ్ బోర్డర్ కాకపోతే లెంతీగా ఇచ్చారు ఈ బ్లూ కలర్ ప్రింటెడ్ బోర్డర్ అనేది. ఈ క్రీమ్ కలర్ వచ్చేసి మిడిల్ పార్ట్ తీసుకున్నారు మనకి. మొత్తం కూడా మనకి కోటా ఫ్యాబ్రిక్ క్రీమ్ మీద మనకి బర్డ్స్ డిజైన్ ఉంటుంది. మనకి ఒక క్రీపర్ మీద 2 బర్డ్స్ స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నట్లు బ్లూ కలర్ అండ్ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ లోనే మనకి డిజైన్ చేశారనమాట. అవి కూడా మనకి టోటల్ గా బంచెస్ గా దగ్గర ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే గ్యాప్ లో మనకి ఈ బంచెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఓకే, బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారండి? బ్లౌజ్ కాంట్రాస్ట్ రా సిల్క్ వస్తుంది, బ్లూ కలర్ కాంబినేషన్ లో. పైన మనకి బోర్డర్ ఇదే ఫ్యాబ్రిక్ ఇదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా మనకి ఇదే ఇచ్చేసారు. హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుందండి. మధ్యలో అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. 2 సైడ్స్ బోర్డర్ లో మనకి ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1950 రూపీస్ పడుతుంది. 1950 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి ఫుల్ డిజైనర్ వేర్ అండి, ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి. ఇది పైన బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే ఇక్కడ బీడ్స్ వర్క్ ఇచ్చారు, గోల్డ్ అండ్ పర్ల్ ఇచ్చారనమాట. కింద సాటిన్ బోర్డర్ ఇచ్చారు, ఎల్లో కలర్ కాంబినేషన్. ఈ బోర్డర్ 3 సైడ్స్ ఉంటుంది. దాని కింద మనకు వచ్చేసి ఏంటంటే ఎంబ్రాయిడరీ బోర్డర్ ఇచ్చారు. అంటే మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, డార్క్ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఒక లోటస్ ఫ్లవర్ తీసుకొని దానికి పెటల్స్ అంతా కూడా సాప్ గ్రీన్, డార్క్ గ్రీన్ కలర్ తో మనకి పెటల్స్ ఇచ్చి ఇక్కడ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా 2.5 మీటర్ వరకు ఉంటుంది. మనకి 3 సైడ్స్ కూడా మనకి ఏంటంటే 2 సైడ్స్ క్రీపర్ పార్ట్ ఉంటుంది. మొత్తం కూడా మనకి బోర్డర్ లాగా 2 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ కలర్ తో మనకి సర్కిల్ డిజైన్ తీసుకొని మిడిల్ లో స్టోన్ ఇచ్చారనమాట. కింద చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే బంచెస్ గా బుటీస్ గా ఇచ్చారనమాట. అంటే క్రీపర్ అనేది మిస్ చేసేసి అక్కడక్కడ మనకి ఆ క్రీపర్ లో ఉన్న ఫ్లవర్స్ నే అక్కడక్కడ బుటీస్ గా కంటిన్యూ చేశారు. ఫ్రిల్ పార్ట్ లో కూడా మనం చూసినట్లయితే ఇలాగే దగ్గరగా బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి అనమాట. దీంట్లో మనకి కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి, సేమ్ డిజైన్ లో కలర్స్ ఉంటాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి నెక్ పార్ట్
పార్ట్ కూడా ఇచ్చేసారు ఫుల్ డిజైనర్ వేర్ ఉంటుందండి. మనకి నెక్ పార్ట్ క్రీపర్ ఇచ్చారు, మనకి షోల్డర్ దగ్గర అంతా కూడా ఏంటంటే మనకి డాట్స్ టైప్ లో ఉంటుంది, హ్యాండ్స్ కి ఒక ఫ్లవర్ ఇచ్చారు, సేమ్ బోర్డర్ వస్తుంది మనకి. టోటల్ సారీ అంతా కూడా మనకి లెమన్ ఎల్లో కలర్ కి గ్రీన్ కలర్ తో డిజైనింగ్ వచ్చింది, థ్రెడ్ వర్క్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2800 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ కూడా ఇది మనకి డిజైనర్ వేర్ శారీ అన్నమాట. ఇది లంగావోని టైప్ ఆఫ్ శారీ మనకి. ఇది ఓకే, అంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాం షోల్డర్ అంతా. ఫస్ట్ బోర్డర్స్ చూస్తున్నట్లయితే సిల్వర్ కలర్ తో మనకి ఒక బోర్డర్ ఇచ్చారు, మనకి బ్లూ కలర్ రా సిల్క్, ఒక గోల్డ్ కలర్ లేస్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్. పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా మనకి ఆ బోర్డర్ ఇచ్చేసి కార్నర్ లో బంచెస్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే గ్రే కలర్ తో మనకి అవుట్ లైన్ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చి లోపల లైట్ గ్రే కలర్ తో మనకి ఫ్లవరింగ్ ఫిల్లింగ్ చేశారన్నమాట. టూ సైడ్ మనకి కార్నర్ బంచెస్. ఈ బోర్డర్ 3 సైడ్స్ ఉంటుంది మనకి. టోటల్ గా 2.5 మీటర్ వరకు మనకి ఈ ఫ్యాబ్రిక్ అనేది మనకి కొంచెం షిఫాన్ లోనే సెల్ఫ్ లైన్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అన్నమాట. స్మూత్ ఫ్యాబ్రిక్ ఫాలింగ్ ఉంటుంది. కుచ్చుల్లోకి వచ్చేసరికి మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. ఈ కలర్ అనేది మనకి కార్నర్స్ లో 2 సైడ్స్ కార్నర్స్ లో బంచ్ లో ఇచ్చారు కదా, గ్రే కలర్ తీసుకున్నారు. నెట్టెడ్ పై పార్ట్ అంతా కూడా మనకి 0 సైజ్ నెట్ తీసుకున్నారు, ప్లెయిన్ ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి లేస్ నెట్ ఇచ్చారనమాట. మనకి ఇది గ్రే కలర్ లోనే సెల్ఫ్ లేస్ టైప్ లో మనకి సెల్ఫ్ ఫ్లవర్స్ ఉండేటటువంటి డిజైన్ తీసుకున్నారు. కింద బోర్డర్ అనేది కామన్ కంటిన్యూ అవుతుంది. టోటల్ సారీ అంతా ఇలాగే ఉంటుంది. అంటే ఈ కాంబినేషన్ అనేది మనకి చాలా రేర్ గా ఉంటుంది. అంటే గ్రే కలర్ కి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ డిఫరెంట్ కాంబినేషన్ అన్నమాట. హ్యాండ్ మనకి బోర్డర్స్ ఏ కలర్ అయితే మెటీరియల్ తీసుకున్నామో అదే మెటీరియల్ మనకి బ్లౌజ్ కి ఇచ్చారనమాట. సేమ్ బోర్డర్ కూడా మనకి హ్యాండ్స్ కి కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1930 రూపీస్ పడుతుంది. 1930 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ ఇది రింకిల్ షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. మనకి పైన బోర్డర్స్ కూడా మనకి చూసినట్లయితే టోటల్ గా థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్స్. అంటే బేస్ మనకి రా సిల్క్ తీసుకున్నారు, జూట్ మిక్స్ ఉన్నటువంటి రా సిల్క్ బ్లూ కలర్, దానిపైన మనకి బాక్సెస్ లాగా రెడ్ కలర్ వులెన్ థ్రెడ్ తో యూజ్ చేసి బాక్సెస్ లోపల మనకి ఎల్లో కలర్ వులెన్ థ్రెడ్ వర్క్ తో మనకి ప్యూర్ మిర్రర్ అన్నమాట. మనకి టోటల్ గా మిర్రర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది మనకి. ఓకే, సారీకి 3 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ రింకిల్ షిఫాన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుంది. సారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. అంటే బోర్డర్స్ హైలైట్ ఉంటుంది కదా మనకి, కాంట్రాస్ట్ ఇచ్చారు. ప్లస్ మిర్రర్ అనేది షైనింగ్ ఉంటుంది కాబట్టి బోర్డర్స్ ని హైలైట్ చేసి సారీ మాత్రం మనకి సింపుల్ గా ఇచ్చారు. బ్లౌజ్ కూడా హైలైట్ ఉంటుంది మనకి. ఓకే, మిడిల్ పార్ట్ అంతా మనకి సారీ మొత్తం ప్లెయిన్ ఉంది, బోర్డర్స్ బాగా హైలైట్ చేశారు కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి 2 నెక్ పార్ట్స్ కూడా మనకి కాంట్రాస్ట్ లుక్ తీసుకొచ్చారన్నమాట. సేమ్ బోర్డర్ లో ఉన్నటువంటి డిజైన్ నే మనకి 2 ఫ్రంట్ బ్యాక్ సైడ్ నెక్ ఇచ్చేసి హ్యాండ్స్ కూడా ఫుల్ డిజైన్ ఫుల్ గా వచ్చే విధంగా హ్యాండ్స్ పార్ట్ కూడా తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 1500 పడుతుంది. కలర్స్ కూడా ఉంటాయి. ఓకే, దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది డిజైనర్ సారీ మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. లంగావోని టైప్ ఆఫ్ సారీ. ఫస్ట్ పైన బోర్డర్స్ చూసినట్లయితే సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకి ఎంబోజ్ అవుతున్న లుక్ ఉన్నటువంటి బోర్డర్స్ తీసుకున్నారు. బోర్డర్ అనేది 3 సైడ్స్ ఉంటుంది. ఇక్కడ కింద మనం చూస్తున్నట్లయితే జస్ట్ ఒక క్రీపర్ ఇచ్చారు, అది పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఎల్ షేప్ లో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. అంటే అది కూడా సిల్వర్ కలర్ లీఫ్ పార్ట్ తీసుకొని ఇక్కడంతా నాట్ వర్క్ లాగా మనకి రెడ్ కలర్ ఫ్లవర్ కి ఇచ్చారు అనమాట. స్టోన్స్ ఇచ్చారు, రెడ్ కలర్ స్టోన్స్. ఇది మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉంటుంది. ఈ 2.5 మీటర్ మనకి ప్లెయిన్ రెడ్ కలర్ ఇచ్చారు షిఫాన్. కుచుల్లోకి వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ బ్లాక్ కలర్ ఇచ్చారు ప్లెయిన్. పై పార్ట్ అంతా ప్లెయిన్ ఉంటుంది, కింద పార్ట్ వచ్చేసరికి డిజైన్ ఉంటుంది మనకి. ఈ డిజైన్ మనం ఇంతకు ముందు కార్నర్ లో చూసాం, పళ్ళు పార్ట్ లో హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఎల్ షేప్ లో ఇచ్చారు. సేమ్ అదే మనకి అంటే బ్లౌజ్ ఎలా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ ఏదైతే యూస్ చేసామో ఫ్యాబ్రిక్ సిల్వర్ కలర్ డాట్స్, బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ డాట్స్ సేమ్ అదే తీసుకున్నారు అనమాట. మనకి సేమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 1930 రూపీస్ పడుతుంది. ఓకే, లంగావోని స్టైల్ సారీ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1930 రూపీస్. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి కుప్పడం సిల్క్ అన్నమాట. కుప్పడం సిల్క్. ఓకే, పళ్ళు పాట వచ్చేసి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ప్యారెట్స్ తో డిజైన్ ఇచ్చారు. ఒక బోర్డర్ ఫ్లవర్ బోర్డర్ పింక్ కలర్ తో మనకి ప్యారెట్ డిజైన్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా మిడిల్ లో జిగ్జాగ్ లాగా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది అనమాట. ఇది మనకి 1/2 మీటర్ పళ్ళు
డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద మనకి టోటల్ గా థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారనమాట. పైన బార్డర్ వచ్చేసి మనకి లైట్ గ్రే కలర్, ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఈ క్రీమ్ మీద మనకి మ్యూజిక్ డిజైన్ లాగా మనకి ఏంటంటే పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ తీసుకున్నారు. పై పార్ట్ అంతా కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ డిజైన్ ఉంటుంది. బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే ఇక్కడ కింద వచ్చేసి బ్లూ కలర్ అలాగే పీచ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బోర్డర్, పైన పింక్, ఈ మిడిల్ క్రీమ్ కలర్ మీద మనకి పికాక్స్ ని డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ మిక్స్ ఉన్నటువంటి పికాక్ ని డిజైన్. బోర్డర్ లో శారీ అంతా కూడా ఈ పికాక్ కంటిన్యూ అవుతుంది. ఓకే, టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుందండి. ఈ శారీకి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది, బ్లూ కలర్ వస్తుంది. అంటే పళ్ళు కలర్ కాంబినేషన్ ఉంటుంది కదా, సేమ్ అదే కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు, ప్లెయిన్ బ్లౌజ్. ఓకే, ఇలా కాంట్రాస్ట్ లుక్. హ్యాండ్స్కి వచ్చేసరికి సేమ్ ఉంటుంది, అంటే మనకి ఆ పికాక్ అనేది మిస్ చేసేసి ప్లెయిన్ ఇచ్చారు, అంటే మనం ఏదైనా వర్క్ కానీ అట్లా డిజైన్ చేయించుకోవచ్చు. ఓకే, టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 3600కే పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3600 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అంటే ఇది మనకి లేటెస్ట్ అనమాట ఈ ఫ్యాబ్రిక్, చెన్నూరు సిల్క్ అనేది. ఫస్ట్ మనం చూస్తున్నట్లయితే పైన గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, 2 సైడ్స్ బ్లాక్ ఇచ్చారు. పళ్ళు అంతా కూడా మనకి బ్లాక్ లోనే తీసుకొని కలర్ అనేది మనకి పింక్ కలర్ తో జిగ్జాగ్ ఇచ్చారు అనమాట. ఇటు సైడ్ సర్కిల్స్, టెంపుల్ డిజైన్, మనకి జిగ్జాగ్ లాగా డాట్స్ టైప్ లో 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చారు మనకి పళ్ళులో. శారీ అంతా కూడా మనకి ఈ చెన్నూరు సిల్క్ కి మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. బోర్డర్ బేస్ వచ్చేసి బ్లాక్ కలర్, దానిపైన మనకి ఇట్లా జిగ్జాగ్ లాగా డిజైన్ షేప్ తీసుకున్నారు. అది లైట్ బేబీ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారనమాట. మనకి కాంట్రాస్ట్ గా ఉంటుంది, బ్లాక్ మీద బేబీ పింక్ అనేది బ్రైట్ గా కనిపిస్తుంది. పైన బోర్డర్ 1 ఇంచ్ గోల్డ్ కలర్ బోర్డర్ సేమ్ ఉంటుంది, కింద మనకి కూడా అదే కడీ బోర్డర్ అనేది కంటిన్యూ ఉంటుంది. రెండు వైపులా కూడా మనం ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుందండి. సారీ మొత్తం కూడా బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ ఇచ్చారండి. మనం కాంట్రాస్ట్ గా కావాలి అంటే ఈ బ్లాక్ కలర్, ఈ పింక్ కలర్ లో కూడా మనకి బ్లౌజ్ తీసుకొని కాంట్రాస్ట్ గా యూస్ చేసుకోవచ్చు. బ్లాక్ కలర్ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ గోల్డ్ కలర్ బోర్డర్. దీంట్లో కూడా ఈ చెన్నూరు సిల్క్ లో కూడా మనకి ఏంటంటే చాలా కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఓకే, కలర్ చాయిస్, డిజైన్స్ ఉంటుంది, కలర్స్, ఫ్యాబ్రిక్ చాలా ఉంటాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ 2025 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2025 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి మనకి గ్లాస్ సిల్క్ వస్తుంది. ఓకే, మనం చూస్తున్నట్లయితే బోర్డర్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్, గోల్డ్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ ఆరెంజ్ అండ్ రెడ్ క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఈ ప్రింట్ ఏదైతే ఉంటుందో అది మనకి పళ్ళులో ఎండింగ్ లో వస్తుంది అనమాట, ఇచ్చారనమాట. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రెడ్ కలర్ వస్తుంది. దీంట్లో కూడా మొత్తం మనకి ప్రింట్ స్టైల్లో తీసుకున్నారు, సీనరీ లాగా ఉండేటటువంటి మనకి అంటే ఎనిమల్స్, డాల్స్, ట్రీస్ మొత్తం వచ్చేటట్లు ఫారెస్ట్ టైప్ ఆఫ్ డిజైన్ మొత్తం అలాగా మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో రెడ్ మీద మనకి ప్రింట్ తీసుకున్నారనమాట. టోటల్ గా మనకి ఇలాగే ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ జరీ లైన్స్ వచ్చేసి ఇక్కడ మనకి పళ్ళులో చూసిన క్రాస్ లైన్స్ ని కంటిన్యూ కొంచెం లెంతీగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఈ గ్లాస్ సిల్క్ లో మనకి చాలా కలర్స్ అనేవి, చాలా ప్రింట్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ కూడా ఉందండి శారీలో. శారీ మొత్తం కూడా మనకి మంచి సాఫ్ట్ సిల్క్ టైప్ లుక్ తీసుకొచ్చారనమాట. ఇది గ్లాస్ సిల్క్ అంటే దీంట్లో కలర్స్ అంటే మనకి ఇలా వస్తాయి అనమాట. డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇట్లా మనకి. ఓకే, అంటే డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూసినట్లయితే మనకి పళ్ళులో చూసాం కదా, సేమ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్, గోల్డ్ కలర్ లైన్స్. ఓకే, టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుందండి. మొత్తం కూడా మనకి ఫుల్ డిజైన్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 1060 పడుతుంది. ఓన్లీ 1060 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. మ్యారేజ్ సీజన్ అలాగే దసరా సందర్భంగా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా ఆల్ వెరైటీస్ లాంచ్ చేశారు. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.